Good morning, students. This is P. Sudhakar Babu, lecturer in statistics, KHL Degree College. Students, this is our class number 11 for statistics 5th semester paper 5A. So the title of the paper is Sampling Techniques and Design of Experiment. Already we know the title. Now we are going to Unit 3, Stratified Random Sampling and Systematic Sampling. Today we discuss about proportional allocation and optimal allocation. So proportional allocation, under proportional allocation, small ni is equal to small n by capital N into ni, and variance of fiber stratified is equal to, already we know the term, I summation I from 1 to k ni minus capital N minus small n by capital N small ni into wi square si square. So wi means ni by capital Ni by small n. సో వేరియన్స్ ఆఫ్ ప్రొపోర్షనల్ y బార్ స్ట్రాటిఫైడ్. సో ప్రొపోర్షనల్ కనుక తీసుకుంటే దీనిలో ఎన్ఐ ప్లేస్లో ఇక్కడ ఎన్ఐ ప్లేస్లో ఈ టర్మ్ని సబ్స్టిట్యూట్ చేస్తాం, స్మాల్ ఎన్ బై క్యాపిటల్ ఇంటూ క్యాపిటల్ ఎన్ఐ. సో సమ్మేషన్ ఐ ఫ్రమ్ 1 to k క్యాపిటల్ ఎన్ఐ మైనస్ స్మాల్ ఎన్ బై క్యాపిటల్ ఎన్ ఇంటూ క్యాపిటల్ ఎన్ఐ హోల్ డివైడెడ్ బై క్యాపిటల్ ఎన్ఐ స్మాల్ ఎన్ బై క్యాపిటల్ ఎన్ ఇంటూ క్యాపిటల్ ఎన్ఐ ఇంటూ Wi means ni by n whole square, so si square. So then that equal to students ikkada లోపల ఎన్నో టర్మ్ ని సింప్లిఫికేషన్ చేద్దాం. సింప్లిఫికేషన్ ఏంటంటే, సో ఇక్కడ n అనేది ఎల్సిఎం అవుతుంది. సో n ఇంటూ ni మైనస్ స్మాల్ n బై హోల్ డివైడెడ్ బై క్యాపిటల్ ఎన్, అంటే ఇక్కడ డినామినేటర్లో క్యాపిటల్ ఎన్ ఉంటుంది, ఇక్కడ ఎన్ఐ ఉంటుంది. సో ఈ హోల్ టర్మ్లో ఎన్ఐని కామన్ తీద్దాం. సో ఎన్ఐని కామన్ తీస్తే క్యాపిటల్ ఎన్ మైనస్ స్మాల్ ఎన్ బై హోల్ డివైడెడ్ బై క్యాపిటల్ ఎన్ బై ఎన్ఐ స్క్వేర్ స్మాల్ ఎన్ బై క్యాపిటల్ ఎన్. సో ఇక్కడ ఎన్ఐని కామన్ తీసాం, ఒక ఎన్ఐ క్యాన్సిల్ చేసేద్దాం. క్యాన్సిల్ చేస్తే ఇంకొక ఎన్ఐ ఉంటుంది, ఆ ఎన్ఐని ఈ ఎన్ఐలో క్యాన్సిల్ చేద్దాం. సో దెన్ ఇక్కడ ఎన్ఐ స్క్వేర్ ఉంది కాబట్టి ఎన్ఐ బై ఎన్ స్క్వేర్ ఉంటుంది ఇంటూ ఎస్ఐ స్క్వేర్. సో ఇక్కడ ఎన్ఐ క్యాన్సిల్ అయింది కాబట్టి న్యూమరేటర్ టర్మ్ క్యాపిటల్ ఎన్ మైనస్ స్మాల్ ఎన్, ఇక్కడ ఎన్ఐ కామన్ తీసి క్యాన్సిల్ చేసాం కాబట్టి రిమైనింగ్ టర్మ్ ఎన్ క్యాపిటల్ ఎన్ మైనస్ స్మాల్ ఎన్ ఉంటుంది బై ఇక్కడ ఈ న్యూమరేటర్లో ఉన్న ఎన్ఐ డినామినేటర్లో ఉన్న ఎన్ఐ క్యాన్సిల్ అయింది, ఇక్కడ ఎన్ఐ స్క్వేర్ కాబట్టి ఇక్కడ ఎన్ఐ స్క్వేర్లో ఎన్ఐతో క్యాన్సిల్ అయింది. సో మిగిలినటువంటి టర్మ్ సమ్మేషన్ ఐ ఫ్రమ్ 1 to k ఎన్ఐ ఎస్ఐ స్క్వేర్. సో డినామినేటర్లో ఎన్ స్క్వేర్ అవుతుంది. సో ఆ ఎన్ స్క్వేర్ ఇక్కడ ఒక ఎన్ ఉంటుంది, ఇక్కడ ఒక ఎన్ రాసుకున్నాము. సో ఇక్కడ ఈ డినామినేటర్ ఎన్ డినామినేటర్ క్యాన్సిల్. సో దెన్ దట్ ఈక్వల్ టు క్యాపిటల్ ఎన్ మైనస్ స్మాల్ ఎన్ బై క్యాపిటల్ ఇంటూ స్మాల్ ఎన్ ఐ ఫ్రమ్ 1 to k ఎన్ఐ బై ఎన్ మీన్స్ wi ఇంటూ ఎస్ఐ స్క్వేర్. దెన్ సెకండ్ ఆప్టిమమ్ ఎలోకేషన్. అండర్ ఆప్టిమమ్ ఎలోకేషన్ ni is equal to small n ni si by summation I from 1 to k ni si. So variance of optimum y bar stratified is equal to summation I from 1 to k 1 by ni minus 1 by capital into wi si square. Stratified variance of stratified ఏంటో మనకు తెలుసు. సో ఆ టర్మ్ ఇక్కడ రాసుకున్నాం. ఇక్కడ మల్టిప్లికేషన్ చేద్దాం. సో ఈ లోపల టర్మ్తో బయట టర్మ్ మల్టిప్లై చేస్తే ఐ ఫ్రమ్ 1 to k wi square si square by ni మైనస్ ఐ ఫ్రమ్ 1 to k wi square si square by capital Ni. సో సమ్మేషన్ ఐ ఫ్రమ్ 1 to k. సో ni ప్లస్లో ఈ టర్మ్ రాద్దాం. ni is equal to స్మాల్ n క్యాపిటల్ Ni si by సమ్మేషన్ ఐ ఫ్రమ్ 1 to k ni si కాబట్టి ఆ టర్మ్ కనుక సబ్స్టిట్యూట్ చేస్తే సమ్మేషన్ ఐ ఫ్రమ్ 1 to k ni si. సో ఇక్కడ డినామినేటర్లో ఉంది కాబట్టి ఇక్కడ న్యూమరేటర్ అవుతుంది ఎన్ ఇంటూ క్యాపిటల్ ఎన్ఐ ఎస్ఐ మైనస్ ఐ ఫ్రమ్ 1 to k wi square si square by క్యాపిటల్ ఎన్ఐ. దెన్
దట్ ఈక్వల్ టు I from 1 to k 1 by small n, ఈ n బయటకు తీసుకొద్దాం. సో ఇక్కడ wi స్క్వేర్ అంటే ni స్క్వేర్ బై n స్క్వేర్ అని అర్థం. సో si స్క్వేర్ అంటే ఇక్కడ న్యూమరేటర్లో చూస్తే కనుక ఇక్కడ ఒక ni ఉన్నది, ఇక్కడ ni స్క్వేర్ ఉంది. సో ni స్క్వేర్ ni క్యాన్సిల్. సో మిగిలింది ni. ఇక్కడ si స్క్వేర్ ఉంది, si ఉంది. si క్యాన్సిల్ అవుతుంది, si ఉంటుంది. ఓకేనా? సో wi స్క్వేర్ అంటే ni స్క్వేర్ బై n స్క్వేర్ కాబట్టి ni స్క్వేర్ ఉంది. ni స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి సమ్మేషన్ I from 1 to k ni si మైనస్ సమ్మేషన్ I from 1 to k wi స్క్వేర్ si స్క్వేర్ బై ni. సి 1 బై స్మాల్ n బయటకు రాద్దాం. సమ్మేషన్ I from 1 to k ni si బై క్యాపిటల్ N హోల్ స్క్వేర్. ఎందుకనంటే ఇక్కడ ఒక సమ్మేషన్ ఉంది, ఇక్కడ ఒక సమ్మేషన్ ఉంది. సో సమ్మేషన్ ఇంటూ సమ్మేషన్. ఇక్కడ NISI ఉంది, ఇక్కడ NISI ఉంది, కింద n స్క్వేర్ ఉంది. కాబట్టి ద హోల్ టర్మ్ ఈజ్ సమ్మేషన్ I from 1 to k NISI బై క్యాపిటల్ N హోల్ స్క్వేర్ మైనస్ సమ్మేషన్ I from 1 to k wi స్క్వేర్ si స్క్వేర్ బై ni. దట్ ఈక్వల్ టు 1 by n 1 by small n into summation I from 1 to k wi si. So ni by n means wi si whole square minus ఇక్కడ wi స్క్వేర్ అంటే ni స్క్వేర్ బై n స్క్వేర్, ni స్క్వేర్ బై n స్క్వేర్. సో ఇక్కడ ఒక ni ఉన్నది, పైన ni స్క్వేర్ ఉంది కాబట్టి ఒక ni క్యాన్సిల్ అవుతుంది, ni ఉంటుంది, ni ఉంటుంది. సో దెన్ ఇక్కడ కింద డినామినేటర్లో n స్క్వేర్ ఉంది కాబట్టి ఒక n బయటకు రాసి, సో అంటే ni బై n wi ఇంటూ si స్క్వేర్. రైట్ స్టూడెంట్స్? దెన్ సో very important theorem students. Comparison of variance of the sample mean under SRS with stratified mean under proportional and optimal allocation. Students, this is very important theorem. మీరు కంపల్సరీగా నేర్చుకోవాలి ఈ థియరంని. ఎస్ఐ క్వశ్చన్ అడుగుతాడు ఎగ్జామ్లో, కంపల్సరీగా నేర్చుకోవాలి. సో దీన్ని ఇలాగే కాకుండా ఇంకో విధంగా కూడా అడుగుతాడు. అది ఎలాగంటే మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ఇలా అడుగుతాడు, వేరియన్స్ ఆఫ్ ఆప్టిమమ్ y bar stratified less than or equal to variance of y bar proportional y bar stratified less than or equal to variance of y bar SRS y bar stratified simple random sampling అని అడుగుతాడు. లేదా సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వేరియన్స్ ఆఫ్ y bar SRS greater than or equal to variance of y bar proportional stratified proportional greater than or equal to variance of y bar stratified optimum అని కూడా అడుగుతాడు. కాబట్టి వీడు ఈ 3 టైప్స్లో ఈ క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు దీన్ని బాగా అబ్జర్వ్ చేయండి. సో థియరంలోకి వెళ్దాం. సో ఈ థియరం నేర్చుకోవడానికి ముందు మనం ప్రొపోర్షనల్ ఎలోకేషన్, ఆప్టిమమ్ ఎలోకేషన్ అనేది కావాలి కాబట్టి ముందు వాటి గురించి మనం నేర్చుకున్నాం. సో ప్రొపోర్షనల్ ఎలోకేషన్, ఈ ప్రొపోర్షనల్ ఎలోకేషన్ నుంచి మనం చేద్దాం. సో సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ యొక్క ఫార్ములా మనకు తెలుసు. వేరియన్స్ ఆఫ్ SRS y bar is equal to capital N minus small n by capital N small n into SS square. ఇది ఆల్రెడీ మనకు తెలుసు. సో ప్రొపోర్షనల్ ఎలోకేషన్ తీసుకుంటే కనుక capital N minus small n by capital N small n into summation I from 1 to k ni si square by n. In order to compare variance of simple random, ఈ రెండింటిని కంపేర్ చేద్దాం. ఫస్ట్ variance of proportional y bar stratified. First we attempt to express SS square as a function of si square consider. సో ముందు SS square గురించి నేర్చుకుందాం. మనకి SS స్క్వేర్ ఫార్ములా ఉంది. ఆ ఫార్ములా నుంచి SS స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 1 by n minus 1 summation I from 1 to k summation j is equal to 1 plus 1 ni yi minus y bar whole square
అని రాస్తాం. సో n-1 ఇటువైపు తీసుకొస్తే కనుక n-1 into s square is equal to ఈ టర్మ్ అవుతుంది. సో దెన్ దట్ ఈక్వల్ టు I from 1 to k summation j from 1 to ni. ఇక్కడ y బార్ yi బార్ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తున్నాను నేను. సో ఈ టర్మ్కి యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేసి ఆ రెండింటిని కూడా రెండు టర్మ్స్గా రాస్తున్నాను. yij మైనస్ y బార్ i ఇక్కడ సబ్ట్రాక్ట్ చేశాను, ప్లస్ yi బార్ మైనస్ y బార్ ఇక్కడ యాడ్ చేశాను. సో రెండింటి కూడా రెండు టర్మ్స్ ఒక్కొక్క దానికి ఒక టర్మ్ యాడ్ చేసాను కాబట్టి మధ్యలో మనం ఒక యాడ్ అండ్ సబ్ట్రాక్ట్ చేసాం కాబట్టి టోటల్ టర్మ్ని హోల్ స్క్వేర్ అని రాస్తున్నాను నేను. అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అని అని మనం ఆ మోడల్లో రాసుకోవచ్చు. సో సమ్మేషన్ I from 1 to k సమ్మేషన్ j from 1 to ni ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో సమ్మేషన్ టర్మ్స్ ఉన్నాయి కదా, ప్లస్ 2ab అంటే అక్కడ ఏబి అనేవి ఇండిపెండెంట్ టర్మ్స్ వస్తాయి కాబట్టి ఆ టర్మ్ అనేది ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ది డీవియేషన్స్ మీన్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అని అర్థం. కాబట్టి ఆ హోల్ టర్మ్ అనేది 0 అవుతుంది కాబట్టి ఈ రెండు టర్మ్స్ మనకు కావాలి. సో దట్ ఈక్వల్ టు సమ్మేషన్ I from 1 to k. సో ఇక్కడ ఈ టర్మ్ అంటే కనుక ni-1 into si square అని అర్థం. ఈ టర్మ్ అంటే ఇదే కదా టర్మ్ అంటే దాని ప్లేస్లో ఇది రాసుకున్నాం ఈ టర్మ్ని. ప్లస్ ఇక్కడ ith టర్మ్ ఒకటే ఉంది మనకి కాబట్టి ఇక్కడ j అనేది దాని యొక్క లిమిట్ ni ఉంది కాబట్టి దాని వాల్యూ niగా రాస్తున్నాం. సో nతో డివైడ్ చేస్తున్నాను నేను బోత్ సైడ్స్ కూడా. n-1 by capital into s square summation I from 1 to k ni-1 by n into si square plus summation I from 1 to k ni by n into yi minus y bar whole square. సో nతో డివైడ్ చేశా, డివైడింగ్ n on both sides. So for simplification we assume that ni is large enough to permit the approximation. సో స్టూడెంట్స్ ఇక్కడ n-1 ని n అనుకుందాం, ni-1 ని ni అని అనుకుందాం. సో అలా n-1 బదులు ప్లేస్లో n రాసుకుందాం, ni-1 ప్లేస్లో ni రాద్దాం. సో ఇక్కడ n-1 ప్లేస్లో n రాస్తే కనుక 1 అవుతుంది ఆ టర్మ్ అనేది. సో దస్ s స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్మేషన్ I from 1 to k ni-1 బదులు ni రాసాం కాబట్టి ni by n into s స్క్వేర్ ప్లస్ సమ్మేషన్ I from 1 to k ni by n y బార్ మైనస్ y బార్ హోల్ స్క్వేర్ ఆర్. సో ఇక్కడ బోత్ సైడ్స్ కూడా ప్రీ మల్టిప్లై చేద్దాం. దేంతో n-, స్మాల్ n బై క్యాపిటల్ n ఇంటూ స్మాల్ nతో మల్టిప్లికేషన్ చేద్దాం బోత్ సైడ్. చేస్తే క్యాపిటల్ n మైనస్ స్మాల్ n బై క్యాపిటల్ n స్మాల్ ఇంటూ s స్క్వేర్ ప్లస్ క్యాపిటల్ n మైనస్ స్మాల్ n బై క్యాపిటల్ n స్మాల్ ఇంటూ సమ్మేషన్ I from 1 to k ni by capital N into si square plus n minus capital N minus small n by capital N small into summation I from 1 to k ni by capital N into y bar minus y bar whole square. So students, ఈ టర్మ్ అంటే సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ వేరియన్స్ ఆఫ్ y bar ఆఫ్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అని అర్థం. సో ఈ టర్మ్ అంటే ప్రొపోర్షనల్ ఎలోకేషన్. మనం ఆల్రెడీ ఇన్ ద లాస్ట్ ప్రొపోర్షనల్ ఎలోకేషన్ లో మనం నేర్చుకున్నాం, ఇది ప్రొపోర్షనల్ ఎలోకేషన్. సో ఇది సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్, ఇది ప్రొపోర్షనల్ ఎలోకేషన్ ప్లస్ రిమైనింగ్ టర్మ్. సో ఒకవేళ ఈ టర్మ్ సిన్స్ సమ్మేషన్ I from 1 to k wi yi bar minus y bar whole square greater than or equal to 0 అయితే అంటే ఈ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ ఈజ్ ఈక్వల్ టు ప్రపోర్షనల్ ఎలోకేషన్ ప్లస్ ఈ టర్మ్, ఈ రెండు కలిస్తే సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ కి ఈక్వల్ అవుతుంది. సో ఇన్ కేస్ ఈ టర్మ్ అనేది కనుక 0 అయితే సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అనేది మనకి అక్కడ గెయిన్ అవుతుంది, లార్జర్ టర్మ్ అవుతుంది. సో కాబట్టి దెన్ దట్ ఎంప్లాయిస్ వేరియన్స్ ఆఫ్ ప్రపోర్షనల్ y bar stratified less than or equal to variance of simple random sampling y bar. So a larger gain in the difference in achieved when y bar differs from y bar more, y bar stratified, y bar. Then optimal allocation తీసుకుందాం. ఇప్పుడు variance of optimum y bar stratified is equal to 1 by small n summation I from 1 to k wi si
whole square minus 1 by capital N summation I from 1 to k WSI square. Consider. So proportional minus optimum చేస్తున్నాం that equal to, సో ఇది optimum allocation. సో ఇక్కడ రాస్తున్నాం optimum allocation ప్లస్ లో. సో proportional allocation టర్మ్ ఇది మైనస్ ఇది. సో ఈ టర్మ్స్ ని మనం మల్టిప్లికేషన్ చేసి సింప్లిఫికేషన్ చేస్తే మిగిలినటువంటి టర్మ్ అనమాట ఇది. 1 by small summation I from 1 to k WSI square minus I from 1 to k WSI whole square వస్తుంది. అంటే ఒక టర్మ్ క్యాన్సిల్ అవుతుంది, మిగిలినటువంటి టర్మ్ ఇవి రెండు ఉంటాయి. సో 1 by small summation I from 1 to k WSI square minus 1 by n S bar square. సో ఇలా రాసుకోవచ్చు ఈ టర్మ్ summation I from 1 to n I from 1 to k WI SI minus S bar whole square గా రాసుకోండి. సో వేర్ S bar is equal to summation I from 1 to k WI SI. ఇక్కడ SI అనేది మనకి స్మాల్ అవుతుంది అనమాట. సో SI స్మాల్ అవుతుందంటే టోటల్ ఎలొకేషన్ అంతా కూడా స్మాల్ అవుతుంది. సో కాబట్టి ఎప్పుడైతే స్మాల్ అవుతుందో ఎలొకేషన్ అంతా స్మాల్ అవుతుంది కాబట్టి, సో variance of proportional y bar stratified minus variance of optimum y bar stratified greater than or equal to 0. So or less than variance of y bar variance of optimum y bar stratified less than variance of proportional y bar stratified. సో ఈ ఈక్వేషన్ నుంచి అలాగే లాస్ట్ స్లైడ్ లో వేరియన్స్ ఆఫ్ ప్రొపోర్షనల్ సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్ అలాగే ప్రొపోర్షనల్ ఎలొకేషన్ నుంచి ఆ రెండింటి నుంచి కూడా మనకి వేరియన్స్ ఆఫ్ ఆప్టిమమ్ y bar stratified less than or equal to variance of proportional y bar stratified less than or equal to variance of simple random sampling y bar. So the larger gain in efficiency is achieved when SI differ from S bar mode. Coming the result A and B we have, అంటే ఆ ఈక్వేషన్ A ఈక్వేషన్ B అనుకుంటే కనుక ఆ రెండు ఈక్వేషన్స్ నుంచి కూడా మనకి వేరియన్స్ ఆఫ్ y bar stratified optimum less than or equal to variance of y bar stratified proportional less than or equal to variance of y bar SR. So therefore hence the theorem.